రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఏలైనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా కూర్చొనవచ్చును. మనందరం కూడా దేవుని యొక్క వాక్యం చూద్దామండి. అని కూడా గమనించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే పాస్టర్ గారు, పౌలు గారు ఏమంటున్నారంటే, కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మగా ఉన్న దేవునితో సమాధానం కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారానే మనకి దేవునితో ఏం కలుగుతుంది? ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా దహించు అగ్ని ఉన్నాడు. దేవుని ఎవరు కూడా సమీపించలేరు. హల్లెలూయా. మనము దేవుని సమీపించాలంటే మధ్యలో ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరములో వచ్చిన ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. ఏమండి? హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనకేం కలుగుతుందంటే దేవునితో మనకి సమాధానం. అంతే కదా? హల్లెలూయా. ఆయన రక్తం లేకపోతే అక్కడ దేవునికి మనకి మధ్య సమాధానం ఉండదు. రక్తము వలన ప్రజలందరికీ, ఆయన రక్తమును ఆశ్రయిస్తున్న వాళ్ళందరికీ దేవునితో సమాధానం ఉంటుంది. రక్తము లేకపోతే అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క కోపము, ఉగ్రత ఉంటుంది. రక్తం ఉన్నప్పుడు సమాధానము, రక్తము లేనప్పుడు దేవుని యొక్క కోపము, ఉగ్రత అక్కడ ఉంటాయి. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు 3వ వచనంలో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయించుచున్నాము. ఇప్పుడు మనకి ఎలా అతిశయం కలిగింది? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి ఈ కృపయందు ప్రవేశించగలవారమై, అంటే లోపలి తెరలోకి ప్రవేశించడానికి, దేవుని యొక్క లోపలి తెరలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకి దేవుడు ఇక్కడ కృప ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ మార్గమును ఏర్పరుస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించండి, దాన్ని బట్టి మీరు అతిశయించండి. యేసుక్రీస్తు యందే మనకు అతిశయం. హల్లెలూయా. అందుకే కింద చూడండి, నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇప్పుడు ఈ దీనిలోకి ప్రవేశించాలంటే మనకి ఏమేమి కలుగుతాయి అంటున్నాడంటే, శ్రమ. ఏంటి? క్రైస్తవుడు అనబడేవాడికి ఏం కలుగుతాయట? శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నీకు దాంట్లో దేవుడు ఓర్పును చూస్తాడు. ఆమేన్, ఆమేన్. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎప్పుడు అతిశయపడమనం?
అందరు చెప్పాలి. ఎప్పుడు మనం గొప్పగా ఉండాలంట, ఎప్పుడు మనము హల్లెలూయా, ఎప్పుడు మనం అతిశయించాలి అంటున్నాడంటే శ్రమలోనే మనం అతిశయించాలి. శ్రమలోనే. క్రైస్తవుడైన వాడికి శ్రమలు తప్పవు. దేవుడు ఒక పరీక్ష ఇస్తాడు. చిన్న పరీక్ష వస్తుంది, ఒక వ్యక్తికి తగిన పరీక్ష దేవుడు ఇస్తాడు. పరీక్షలో నీకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలా. హల్లెలూయా. ఓర్పు మనకేం కలిగజేస్తుంది? నిరీక్షణను అందిస్తుంది. ఓర్పు, నిరీక్షణ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. నా ప్రియమైన సహోదరి, ఇవంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా కలిగే కార్యాలు. అంతేనంటారా? హల్లెలూయా. దాంట్లో మాత్రమే మనము అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని మనం సిగ్గుపడమయ్యా. హల్లెలూయా. సిగ్గుపడే ప్రసక్తే లేదు. మనకి ఏదైనా వచ్చింది అంటే మనము సిగ్గుపడము అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఆమేన్. సిగ్గుపడము, సిగ్గుపడనక్కర్లేని అతిశయం ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇలాగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, హల్లెలూయా, దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు వస్తాయంటారు పౌలు గారు. ఆమేన్. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నా. శ్రమ ఓర్పును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమ ఓర్పు అంటే పేషెన్స్. ఓర్పు అంటే ఏంటంటే పేషెన్స్ అంటే దానికి పర్యాయ పదము సహనము. ఏంటి సార్? సహనము. సహనము కాకుండా దీర్ఘశాంతము. అవునా కదా? ఏమండి? హలో. ఏంది? ఓర్పు అంటే ఓపికగా ఉండడం. ఓర్పు అంటే ఎక్కువ కాలం ఎదురు చూడడం. ఓర్పు అంటే ఎక్కువ కాలం భరించడం. ఓర్పు అంటే ఎక్కువ కాలం తట్టుకోవడం. ఓర్పు అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వరకు సహనంతో ఉండడం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం. అందరూ వింటున్నారా? హల్లెలూయా. నిద్రపోతున్నోర్లారా అప్పుడు ఆమేన్ అనాలి. నిద్రపోయే వాళ్ళు లేచి ఎక్కడి నుంచి తగిలించుకొని వస్తారో తెలీదు. వచ్చేటప్పుడు చెట్లకి ఏమైనా తగులుకొని ఉంటాయి, లేకపోతే తెల్లారుజామున ఏమైనా పెరుగన్నం, బాగా పెరుగన్నము లేకపోతే పులిసిపోయిన దోశలు బాగా తినేసి వస్తారా? చెప్పండి అయ్యా. నాకు తెలిసి ఎక్కడ ఉండవయి, ఈడ చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వచ్చేటప్పుడు నా పార్టీ తగులుకుంటాడు వాడు. వచ్చి కూర్చొని ఫ్రంట్ లైన్లోనే మధ్యలోనైనా అంటుంటాడు. మనం హల్లెలూయా అంటే లేచి తట్టుకున్నాడు ఆయన. సారీ ఏమనుకోకండి, తప్పదు. తెల్లారుజామున దేవుని ఆరాధన చేయడానికి వచ్చి హల్లెలూయా, ఆరాధన అంటే ఆరాధనే చేయాలి. ఒకవేళ నిద్ర వస్తుంది అనుకో, దయచేసి ఏమనుకున్నా నాకే అభ్యంతరం ఏమీ లేదు, వెళ్ళిపోయి బయటకు వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి నిలబడుకొని కూడా అయిపోయేదాకా ఉంటే వాడు మనం చెప్పినట్టు ఈడు ఏమి వినేటట్లేదు, మనం వెళ్ళిపోవడం మంచిదని వెళ్ళిపోతాడు వాడు. నువ్వు వాడు మొండిగా ఉంటే నువ్వు కూడా మొండిగా ఉండాలా. దేవుడితో యాకోబు ఏం చేశాడు? తెల్లవారుజామున పోరాడుతూనే ఉన్నాడంట ప్రార్థనలో. హల్లెలూయా. పోరాడుతూ ఉంటే ఏందిరా వీడు ఇంత ముందోడు ఉన్నాడు అని ఇంక దేవుడు విడిపించు, తెల్లారుతుంది నన్ను వదులురా అన్నాడు దేవుడు. యాకోబు అంట, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనయ్యా, నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ కాళ్ళు పట్టుకున్నా నేను వదలను. హల్లెలూయా. అంటే నేను వదలను అంటే నువ్వు వదలకపోయినా పర్వాలేదు, నేను వదిలించుకొని పోతాను. దేవుడు ఇంకా పెనుగులాడుతుంది యాకోబు.
నువ్వు ముండోడు అయితే నీకు పెద్ద ముండోడు, తండ్రి ముండోడు అంటే కొడుకే ముండోడు, తండ్రి ఇంకా ముండోడు. అవును కదా? హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరిలో ఉన్నది ఒకే రక్తం కాబట్టి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇద్దరు కొట్లాడుకొని ఇంకా తండ్రి ఏమైనాడు, పోతే పోయింది నా కొడుకే కదా, నేను జయం పొందితే నా కొడుకు జయం పొందితే ఇద్దరు ఒకటేగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా అని చెప్పి ఇంకా వదిలేసేట్లేదు. తోడ మీద ఏం చేశాడట, ఒక కొట్టి నువ్వు పోరా, నీ పేరు యాకోబు కాక నీ పేరు ఇజ్రాయేల్, రాజకుమారుడు నువ్వు. ఇజ్రాయేల్ అంటే అర్థమైందండి, రాజు. రాజు ఎవరు? దేవుడు. రాజు యొక్క కుమారుడు ఎవరు అంటే ఆయన సంతానమే. ఇజ్రాయేల్ భౌతిక సంబంధమైన సంతానము రాజకుమారులే, ఆత్మ సంబంధమైన సంతానము కూడా రాజకుమారులే. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా మనం కూడా వాడితో, దేవుడు ఎలా పోరాడుతున్నాడో మనము కూడా వాడితో పోరాడాల. కొన్ని విషయాల్లో తప్పదు. నిద్రపోయే వాళ్ళు బాధపడబాకండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. మీరు నిద్రపోవాలి, మంచోళ్ళే, మీరు చాలా మంచోళ్ళు, వాడేసి అడ్డోడు. నేను చెప్పలా మాట, నా యొక్క వర్తమానికుడు మన ప్రవక్త నేర్పించాడు. మనుషులందరూ మంచోళ్ళే, వాడే చాలా చెడ్డోడు. దేవుని రాజ్యానికి పోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు వాడు. వాక్యము దగ్గరికి వెళ్ళకుండా వాడు ప్రయత్నాలు చేస్తాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఓర్పు అన్నాడు. ఓర్పుని ఏమంటాడంటే సహనము, దీర్ఘశాంతము, ఎక్కువ కాలము, నిర్ణయించబడిన కాలము వరకు భరించుట సహనమై ఉన్నది. అంటే నిర్ణయించబడిన కాలం వరకు సహించడమే సహనం. ఓర్పుతో ఎదురు చూడడమే, అందరికి అర్థమవుతుందా? నిర్ణయించబడిన కాలం ఎదురు చూడడమే ఓర్పు, లేకపోతే సహనం. ఇప్పుడు మనము దేవుని యొక్క ముద్ర మరియు మృగము యొక్క ముద్ర అనే వర్తమానం మనం వింటున్నాం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క ముద్రలో మనం ఏమేమి చూసామంటే విశ్వాసము. విశ్వాసము దేని ఉత్పత్తి చేస్తూ ఉందంటే సద్గుణమును. సద్గుణము దేని ఉత్పత్తి చేస్తూ ఉన్నదంటే జ్ఞానమును. జ్ఞానము దేన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నది అంటే ఆశానిగ్రహమును. ఆశానిగ్రహం దేని ఉత్పత్తి చేస్తూ ఉన్నది? సహనము, పేషెన్స్. దాన్నే ఓర్పు అనొచ్చు, సహనము అనొచ్చు, దీర్ఘశాంతము. అందరు వింటున్నారా? దీర్ఘశాంతము, సహనము అని అంటారు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా అండి? చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు చెప్పాడు, నేను కొద్దిగా చెప్తాను. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి వచ్చినప్పుడు దాని గురించి ఇంకా కంప్లీట్గా చెప్తాను. ఎందుకంటే చాలా పెద్ద అంశం అది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సహనమునకు గూర్చి మాట్లాడుతూ వ్యతిరేకమైనది ఏంది? సహనానికి వ్యతిరేకమైనది అంటే అసహనం, ఓపిక లేకపోవడం, ఓర్పు లేకపోవడం. అంతేనా? హల్లెలూయా. నిర్ణయించబడిన కాలం కొరకు ఎదురు చూపుతో ఉండలేకపోవడం. ఆమేన్. ఎప్పుడైనా సరే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక నిర్ణయ కాలాన్ని ఉంచాడు. నిర్ణయ కాలం ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. అవును కదా? ఎల్లప్పుడూ ఒక నిర్ణయ కాలమును దేవుడు నియమించి ఉన్నాడు. నిర్ణయ కాలమును నియమించి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నేను ఫలాని సమయంలో దాన్ని చేస్తాను అని దేవుడు అన్నప్పుడు చెప్పిన సమయానికి ఆయన ఆలస్యం చేస్తాడు. మనమేమనుకుంటాం, మనుషుల్లాగా చెప్పినట్టుగా ఆయన చేసేస్తాడు అని మన ఆలోచనలతో మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు చెప్తాడు, కానీ చేస్తాడు, కానీ కొంచెం సమయం పడుతుంది. అవునా కాదు? హల్లెలూయా. ఉదాహరణకి దేవుడు నోవా కాలంలో జలప్రలయంలో నేను నాశనం చేస్తానన్నాడు. చేస్తానని చెప్పిన ఆయన నోవా కుటుంబమును, నోవాహుని తన యొక్క కృప ద్వారా ఆయన ఓడలోనికి రప్పించి, హల్లెలూయా, రప్పించినను ఆయన వర్షాన్ని
వెంటనే రానియలే. అవునా కదా? ఎన్ని రోజుల తర్వాత వచ్చింది? ఓడలోకి వెళ్ళిన 7 దినముల వరకు కూడా దేవుడు సహనముతోనే ఎదురు చూశాడు. హల్లెలూయా. దీర్ఘశాంతముతోనే దేవుడు ఎదురు చూశాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క దీర్ఘశాంతము ఎదురు చూచుచూ ఉండగా వారందరూ కూడా దేవుడు చెప్పిన మాట వెనక ఆ జలప్రలయములో నశించిపోయిరి అని పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. అవును, ఉందా లేదా? దీర్ఘశాంతం ఏం చేసిందంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఎదురు చూసింది. కానీ వారి దీర్ఘశాంతానికి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సహనాన్ని వాళ్ళందరూ కూడా పట్టించుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఏదోలో ఆదాము వాళ్ళిద్దరు కూడా పడిపోయిన వెంటనే విమోచన కార్యాన్ని చేయలేదు. వింటున్నారా? ఆ విమోచన కార్యాన్ని చేయడానికి ఆయనకి దాదాపు 4000 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని సంవత్సరాలండి? వెంటనే చేయొచ్చుగా, కానీ దానికి దేవుడికి 4000 సంవత్సరాల కాలము తరువాత మనుష్య కుమారుడుగా ఆయనే వచ్చి ఆ విమోచన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. అంటే దేవుడు దానికి చేయడానికి కూడా ఒక సహనము, ఒక ఓర్పును, ఒక దీర్ఘశాంతమును దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు విమోచన గ్రంథములో ఉన్న వారిని, ఆ యొక్క 7 ముద్రల గ్రంథములో ఉన్న వారిని, ఆ అన్ని జనుల యొక్క విశ్వాసము ద్వారా వాళ్ళని రక్షించడానికి దేవుడికి ఇప్పుడు మరలా 2000 సంవత్సరాల కాలం పట్టింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడికి ఇక్కడ కూడా దేవుడికి ఏమున్నది? సహనమున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? దేవుడికి ఏ విధంగా సహనం ఉన్నదో అదే విధంగా దేవుని పిల్లలు కూడా సహనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి సహనం ఉన్నట్టుగా పిల్లలకు కూడా ఎట్లుండాలా? సహనం ఉంటేనే దేవుని పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సహనం కలిగి ఉన్నట్లుగా ఆయన పిల్లలు కూడా సహనం కలిగి ఉండాలి. అందుకే కొన్ని ఉదాహరణలు నేను చూపించి ముగించడానికి ప్రయత్నిస్తాను, గమనించండి. అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహాముకు ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నప్పుడు అబ్రహాము యొక్క భార్యగా ఉన్నటువంటి శారాయి ఇద్దరు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నారు. ఆమేన్. పొందుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రామా, నీకు నీ గర్భవాసమున ఒక వారసుడు, ఒక కుమారుడు కలగబోతా ఉన్నాడు. ఆ కుమారుడు నీకు వారసుడవుతాడు. శారా ద్వారా వచ్చేవాడే నీ యొక్క వారసుడుగా ఉంటాడు, కానీ వేరే వాడు నీకు వారసుడిగా ఉండడు. నీ సంతానం నేను ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర ఇసుక రేణువుల వలెను నేను మారుస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. అవునా కాదా? హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ మాట చెప్పగానే ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది, గమనించండి. ఆదికాండం 16, ఒకసారి 15 చదవండి, తర్వాత 16 పోదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదట ఆదికాండం 15వ అధ్యాయంలో మీరేం చదువుతారంటే 4-5 విషయాలు చదవండి అయ్యా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు గమనించండి. మొదట దేవుడు వచ్చాడు, వాక్యం వచ్చిందంటే దేవుడు వచ్చాడు ప్రవక్త దగ్గరికి. ఎవరు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏలియాజరు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువా, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత అనుగ్రహించావు, ఇప్పుడు నా కుమారుడుగా ఏలియాజరే నా ఆస్తి కర్త కదా, నాకు ఒక కుమారుడు లేకుండా చేశావు కదా ప్రభువా, ఏలియాజరే నా కుమారుడు అంటే దేవుడు అంటున్నాడు అక్కడ, ఏలియాజరు నీ కుమారుడు కాదు అబ్రహాము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు.
నీ గర్భములో నుండి, నీ యొక్క గర్భములో నుండి పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుతాడు. ఇప్పుడు దేవుడు ఇంట్లో ఉన్నటువంటి అబ్రాహాముని ఎక్కడికి తీసుకొచ్చాడు? బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆకాశం వైపు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకు చేతనైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కించమని చెప్పి, ఏమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రాహాము విశ్వాసం ఉంచాడు. అబ్రాహాము యొక్క విశ్వాసము అది అతనికి నీతిగా ఎంచబడింది 15వ అధ్యాయంలో. ఇప్పుడు అబ్రాహాము ఏం చేశాడంటే సహనముతో వాగ్దాన కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ 16వ అధ్యాయంలో గమనించండి. అదే ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనం చదవయా. అతనికి పిల్లలు కనలే. నేను పిల్లలు కనకుండా హల్లెలూయా. శారాయి యొక్క మాటను అబ్రహాం వినెను. చాలు బ్రదర్. హల్లెలూయా. ఏమండి అందరు గమనిస్తున్నారా? 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము నమ్మాడు. విశ్వాసముతో సహనముతో ముందుకు పోతున్నాడు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏదోనులో హవ్వమ్మ గారు ఆదాముతో చెప్పి ఎట్లా పడగొట్టిందో, ఇక్కడ కూడా సహనం కలిగిన అబ్రాహాము గారు కూడా ఏం చేస్తారంటే శారాయి యొక్క మాటలు వింటా ఉన్నాడు. హల్లెలూయా. శారా మాటలు విని ఆయన ఏం చేశారంటే హాగరుతో ఆయన వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. 15వ అధ్యాయంలో అది ఉందిగా, 16వ అధ్యాయంలో జరుగుతుందిగా. అంటే దానికి వర్తమాని ఇక్కడ అంటాడు 15వ అధ్యాయానికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానానికి 16వ అధ్యాయానికి కొన్ని సంవత్సరాల కాల వ్యవధి ఉంది. అర్థమవుతుందా? కొన్ని సంవత్సరాల కాలం ఉంది. ఆ కాలం అబ్రాహాము దేవుడితో సహనముతో వాగ్దానం కొరకు సహనముతో ఎదురు చూస్తున్నా. శారాయి మాత్రం సహనము లేకుండా అసహనము వలన తన యొక్క దాసిగా ఉన్న హాగరుని ఇవ్వడం వలన ఒక గొప్ప వ్యక్తి అక్కడ పుడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇష్మాయేలు జన్మిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము అబ్రాహామును సహనమును చూస్తున్నప్పుడు శారాయి మాత్రం అసహనము వలన వేరొక మార్గంలో అబ్రాహాం గారిని నడిపించి శారాయి అసహనము చూపించి. హల్లెలూయా. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? అందుకే దేవుడు సహనముతో ఉండాలని ఆయన పిల్లల్ని కోరుకుంటాడు. అబ్రాహాము సహనము చూపించిన కుటుంబము ద్వారానే అబ్రాహాముకి సమస్య వచ్చేసి అక్కడ శారాయి అసహనం చూపించేసింది. విశ్వాసాన్ని దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం దేని గురించి ఓపిక, ఓర్పు, దీర్ఘశాంతము, సహనము ఉంటేనే దేవుడు నీకు ఏదైనా చెప్పిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. లేకపోతే అది ఇంకా ఆలస్యమై పొడిగించబడి ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆమేన్ ఆమేన్. ఇంకొక సంఘటన చూపిస్తాను, గమనించండి. 1 సమూయేలు రాసిన గ్రంథం, 1 సమూయేలు రాసిన పుస్తకము, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి, త్వరగా జరగండి, ఫాస్ట్. 13వ అధ్యాయము ఇక్కడ కొద్దిగా నేను మీకు చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఫిలిష్తీయులు అందరూ కూడా ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి దండోపదండులుగా అనేక
వేల లక్షల ప్రజలు ఇజ్రాయెల్ మీదకి వచ్చారు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, సౌలు కూడా ఇష్టానుసారమైన ఒక గొప్ప సైన్యమును సౌలు కూడా సమకూర్చాడు. హల్లెలూయా. సౌలు కాలంలో ప్రవక్త ఎవరు అంటే సమూయేలు. ఏమండి, ఇప్పుడు సమకూర్చిన తర్వాత సమూయేలు ఏం చేస్తున్నాడంటే, సౌలు, నేను ఇక్కడ 7 దినముల తర్వాత దేవునికి ప్రార్థన చేసి, దేవునికి బలులు అర్పించి, దేవునికి సమాధాన బలులు అర్పించి, నేను దేవుడికి విజయం కలుగజేయమని నేను ప్రార్థిస్తాను. అప్పటి వరకు నువ్వేం చేయాలంటే సహనముతో ఎదురు చూడు అని సమూయేలు సౌలు అనబడేటువంటి రాజుకు చెప్పాడు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుడు వర్తమానికుడు ద్వారా అయినా, ఏదైనా ఒక వ్యక్తి ద్వారా అయినా ఏదైనా నిజంగా చెప్పి పంపిస్తే అది ఆలస్యమే అవుతుంది. ఎందుకంటే మనుషులు అనుకున్న సమయంలో అది జరగదు, కానీ దేవుడు అనుకున్న సమయంలో అది జరుగుతుంది. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. దేవుడి యొక్క వర్తమానికి ఒక దర్శనం వచ్చింది ప్రవక్తకి. ఏమని దర్శనం వచ్చింది? ఇదిగో ఈసారి నీకు పుట్టబోయేది జోసఫ్ అని చెప్పాడు దేవుడు. అవును కదా, చెప్పాడే లేదండి? హల్లెలూయా. పుట్టినప్పుడు ఆయన యొక్క భార్య ప్రెగ్నెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అమ్మాయి పుట్టిందా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రవక్త అబ్బాయి అన్నాడు, అబ్బాయి తింది, అమ్మాయి పుట్టింది. ఏం ప్రవక్తేనా నిజంగా ప్రవక్త చెప్తే ఎందుకు జరగలేదు అనుకో. హల్లెలూయా. అనుకున్నారు లేదు చాలామంది. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? అసహనంతో ఆయన ఏమనలా. సహనంతో ఏమన్నాడు? దేవుడు అమ్మాయిని ఇచ్చాడంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా ఏసారి పుడతాడు అన్నాడే లేదా? హల్లెలూయా అని చెప్పినట్టుగా తదుపరి కాలంలో దేవుడు చెప్పినట్టుగానే జోసఫ్ని ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు అలాంటి కార్యాలే చేస్తాడు. ఎందుకంటే అవిశ్వాసులందరూ ఎగిరిపోయేదని, దేవుడు చేస్తాడో చేయడు? నిజంగా చెప్పండి. 70 మంది 84 మంది ఉంటే, క్షమించండి 82 మంది ఉంటే ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడే అనగానే 70 మంది, ఇది కఠినమైన మాట. అసలు రక్తం తినకూడదు అన్నాడు, రక్తం తాగకూడదు అన్నాడు ధర్మశాస్త్రంలో. ఈయన రక్తం తినాలంటున్నాడు, నా శరీరం తినాలంటున్నాడు. ఇదేం బోధ? ఇది విచిత్రమైన బోధ ఏంది ఇది? ప్రపంచమంతా త్రిత్వముల బాప్తిసం తీసుకుంటుంటే, ప్రపంచమంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిసం తీసుకుంటామంటే, ప్రపంచమంతా త్రియాక దేవుడి నామంలో బాప్తిసం, ఇదేంటి యేసుక్రీస్తు నామంలో? ఇది విచిత్రంగా ఉంది, యేసు నామములు అంటారు. అప్పుడే అవిశ్వాసుల గుంపంతా ఎగిరిపోవాలని ఆయన నిర్ణయించినప్పుడు మనం ఏం చేస్తాం? మనం తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటామా? ఆయనతో తిరిగే వాళ్ళనే వాళ్ళు ఎగిరిపోవాలని కావాలని నాడు తెర తొలగించిన దేవుడు అన్న వర్తమానంలో చెప్పట్లేదు. మెసేజ్ ఒకసారి చదివే మనకు గుర్తుందా? తెర తొలగించబడిన దేవుడిని వర్తమానంలో కావాలని వాళ్ళు వెళ్ళిపోవాలని అన్నాడు ఆయన. 70 మంది వెళ్ళిపోతే 12 మందిలో ఒకడు దొంగ, 12 మందిలో ఒకడు సైతాన్. అవునా కదండి? సైతానా కాదా? ఇస్కరియోతు యూదా సైతాన్. ఆయన అంటాడు, ఏమంటాడు? ఒక మాట అంటాడు, మంచి మాట అంటాడు, పాప పురుషుడు అని అన్నాడు. పాప పురుషుడు అన్నాడు వాడిని. హల్లెలూయా. అట్లాగే ఇక్కడ కూడా సహనముతో సౌలు ఏం చేయాలా? సమయాలు వచ్చేదాకా ఇప్పుడు చదవండి దయచేసి త్వరగా. 5వ వచనం నుండి 8 చదవండి. సమూయేలు చెప్పినట్లు 13వ అధ్యాయం 1 సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనం నుండి. 7 దినములు వరకు ఆగి గిల్గాలుకు సమూయేలు రాకపోవడం ఆలస్యమయ్యేసరికి, హల్లెలూయా, దహన బలులను సమాధాన బలులను
నా యొద్దకు తీసుకురమ్మని. ఆమేన్. అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? ఏమి వెంటనే రావాలి నాయన. దేవుడు వెంటనే ప్రవక్తను ప్రత్యక్షం చేయాలా? హల్లెలూయా. దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంటుందండి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు దేవుడు అనుకున్నట్టు, మనుషులు అనుకున్నట్టు దేవుడు పని చేయడు. దేవుడు మనసు మానవుల మనసుకు విరోధము. హల్లెలూయా. ఏం చేశాడంట? 7 రోజులు అయిపోయింది. మన పాస్టర్ గారు రాలేదే. సమూయేలు గారు ఊరకొరకు పోయి తొంగి చూస్తుంటే సమూయేలు ఇంకా కనపడలే. సమ్మోను 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7 రోజులు చూసి 7వ రోజు కూడా ఇంకొకసారి చేసి ఇంకేం మనం చేస్తాము, సమూయేలు వచ్చేటట్టు లేడని సౌలులో ఉన్న సహనము అసహనంగా మారిపోయింది. అసహనం చూపించాడు సౌలు రాజు. హల్లెలూయా. అసహనం ఏం చేస్తున్నావు? అసహనము చూపించి, దేవుని నామానికి మహిమ కలుగును. అసహనం చూపించి వెంటనే తీసుకురంట బల్లో, సమాధాన బల్లో. ఇంకేమేం బళ్ళు ఉన్నాయో బళ్ళన్నీ కూడా నరికి కత్తి తీసుకొని అటు తిరుగుతున్నాడు వెనక్కి. హల్లెలూయా. ఆమేన్. వెనక్కి తిరిగి చూడలే. ఇంకా అయ్యగారు సమూయేలు గారు, పాస్టర్ గారు నిలబడుకున్నట్టు చూస్తున్నట్ట, మురుస్తున్నంట సౌల్ని. ఏం ప్రవక్తలు ఏం భయపడరు. ఆయన రాజు అయితే ఆయనకేమే, దావీదు రాజు అయితే ఏమన్నా తప్పు చేసి సింహాసం కూర్చో భలే ఉంది చెప్పండి అంటే ఆయన ఏమన్నా రాజుగారు అని ఏమన్నా మాట్లాడండా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రవక్త వచ్చి నిలబడంగానే ఏమవుతుందో చూడండి, అక్కడ గమనించండి. వెంటనే హల్లెలూయా సౌలు అతన్ని కలుసుకొని బయలుదేరగా ఏమేన్. అందుకు సౌలు ఆ జనాలను చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమైపోతున్నారట? భయపడి పారిపోవడం చూసి, అబ్బా నిర్ణయ కాలం నువ్వు రాలేదు కానీ నీ స్థానాన్ని నేనే తీసుకున్నాను సార్. నిర్ణయ కాలంలో నువ్వు రాలేదని నీ స్థానాన్ని రాజుగా నేనే తీసేసుకున్నా, బళ్ళు అర్పించేసేసా. హల్లెలూయా. అనంగానే ఏమంటున్నాడు ఆయన? ఇంకను యెహోవాను శాంతిపరచుటకు మునిపే హల్లెలూయా. ఏం చేశాడు? సాహసం చేశాడంట. హల్లెలూయా. దహన బలి అర్పించి తినా నేను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా ఏమి ఆజ్ఞ చేయలేదు. దేవుడు సౌలుకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞ ఏంటంటే నిర్ణయ కాలం వరకు సమూయేలు వచ్చే వరకు ఆయన వేచి ఉండాలి. అదే దేవుడు సౌలుకి ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఆ రోజు రాకపోయినా కూడా ఇంకొంత సమయం, అరగంట లేట్ అయినా కూడా ఆయన వస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అనేక మంది అనొచ్చు, అపహాసకులు అనొచ్చు, యేసుక్రీస్తు వాగ్దానం చేసి 2000 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రాలేదు అనొచ్చు. ఎంతమంది ఎన్ని అపహాసాలు చేసినా, ఎన్ని కేకలేసి గేలు చేసినా ఆయన వస్తాడంతే. ఆయన వస్తాడు అని వాగ్దానం చేస్తే ఖచ్చితంగా వస్తాడు. మధ్యాకాశములకు వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సింది.
దాంట్లో మన సహనం కనపడుతుంది. ఏమండి? దాంట్లోనే మన యొక్క సహనము, దీర్ఘశాంతమును దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు రాలేదని సాహసించి సౌలు ఏం చేసేసాడు? దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. అందుకే దేవుని ఆజ్ఞను మీరి అవివేకమైన పని చేసావంట. మంచి పని చేసాడు. అవివేకం అందరికి ఎలా కనపడుతుంది? ప్రజలందరికీ, లోక సంబంధమైన వ్యక్తులకి మంచి పనే చేశాడు సౌలు అలా కనపడుతుంది. హల్లెలూయా. కానీ అది ఏం పని అంట? అవివేకము, జ్ఞానము లేనివాడు చేసే పని, వివేకము లేని వాడు చేసే పని. హల్లెలూయా. అవివేకమైన పని చేస్తేవి కనుక ఏమైపోయింది? నీ సీటు చినిగిపోయింది. నిజమేనా? నిజమేనా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పాపం ఏదో సౌలుకి ఇద్దామనుకున్నాడు. సౌలుకి ఏమైపోయింది? ఇక్కడ సీటు పోయి సీటు పోయింది. ఇక హల్లెలూయా, సీటు పోయింది. ఇక సౌలు సీటు లేదు. రాజ్యం పోయింది, రాజ్య అధికారం పోయింది, ఏలుబడిపోయింది, అంతా పోయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే సహనమును కలిగి సౌలు ఉండవలసి ఉన్నది. సౌలు యొక్క అసహనం వలన తన యొక్క రాజ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అసహనము వలన షారాయి పిల్లలు కనడానికి ఇంకా ఆలస్యం అయిపోయింది. ఆమేన్. ఒకసారి మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. అవును కదా? పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం. సరిగ్గుచ్చు నాయన, సరిగ్గుచ్చు తల్లి. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు అయిపోయాయి. ఇజ్రాయిల్ అందరూ కూడా సహనముతో ఏం చేయాలా? అంతే కదండి. సహనముతో ఎదురు చూడాలి. రాకపోయేసరికి వారి చెవులలో, వారి ముక్కలల్లో, వారి చేతులలో, వారి కాళ్ళల్లో, వారి మెడలల్లో ఏవైతే ఉన్నాయో బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఫోర్స్ చేసి అహరోను యొక్క ప్రధాన యాజకుడికి ఇయ్యంగానే ఆయన ఒక బంగారు దూడని చేశాడు. అవును కదా? బంగారు దూడని చూసి, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు యెహోవా ఈజిప్ట్ దేశంలో నుండి నిన్ను విమోచించింది ఇదే. 40 రోజులకే సహనమో ఇజ్రాయేల్ ప్రజలకే అసహనం వచ్చేసింది. అవును కదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? వీళ్ళందరినీ నేను చంపేసి 20 లక్షల మందిని నేను చంపేసి, హల్లెలూయా, నీ ద్వారా ఒక్కొక్క తరాన్ని పుట్టిస్తా మోషే అన్నాడు. కానీ అప్పుడు మోషే ఏమన్నాడు? ప్రభువా, ఈజిప్ట్ దేశంలో నుండి వీరందరూ నువ్వు తీసుకొచ్చి ఈ అరణ్యంలో చంపేసావని చుట్టుపక్కల దేశాలని కూడా చెప్పుకుంటాయి ప్రభువా. ముందు వాళ్ళని చంపాలంటే క్రీస్తుగా ఉన్న నన్ను చంపు. వాళ్ళందరినీ చంపాలంటే ముందు ఎవరిని చంపాలా? నన్ను చంపని మోషే అన్నాడు. భూమిని నాశనం చేయాలంటే దేవుడు ముందు క్రీస్తు అయిన ఆయన్ని చంపాలి. పాపాల నిమిత్తం ఎవరిని చంపాలంటే దేవుడు లోకంలో విపరీతమైన, ఘోరమైన, దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన పాపం చేస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుని కదా రోజుకొక భూకంపమో, రోజుకొక సునామీనో, లేదా రోజుకొక కాలిఫోర్నియాలో పంపించిన నిప్పున పంపించి రోజుకొక దేశాన్ని నాశనం చేయాలి ఆయన. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత రాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ నిర్ణయకాలం వరకు ఆయన వధువును రక్షించడానికి ఆయన ఒక రక్తపు వలయాన్ని ప్రపంచానికి ఉంచి ఉన్నాడు. అవును కదా? హల్లెలూయా. నేను ప్రవక్త వాళ్ళు తప్పు చేయడమే కాకుండా పాస్టర్ గారు కూడా తప్పు చేసేటట్టు చేశారట. వర్తమానంలో చదువుతాను చూడండి. ఒక మెసేజ్ చెప్తున్నాడు ఆయన. మీరు దేవుని చిత్తమైతే ఆ యొక్క వర్తమానం పేరు వచ్చి ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము అనే వర్తమానం అంటున్నాడు. చదివితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనుషులకు లేనిది ఏంటంట?
సహనం లేదట, అసహనం ఎక్కువగా ఉంది. 98-99% అసహనముతో నిండి ఉన్న ప్రజలు ఈరోజు భూమి మీద ఉన్నారు, సంఘాలలో కూడా కలిపి. హల్లెలూయా. ఒక మాట చదువు, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం 62వ సంవత్సరము -1014 M, 62-1014 క్యాపిటల్ M అనే వర్తమానంలో మెసేజ్ హబ్లో 109 పేరాల అంటున్నాడు. 109వ పేర అసహనం గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సహనంతో ఉండవలసి ఉంది. మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ తిరుగుబాటి ప్రజలు ఎవరు? దేవుడు అంటున్నాడు, ఆ తిరుగుబాటు ప్రజలు ఎవరంటే ఇజ్రాయిలీలు. తిరుగుబాటు అంట. తిరుగుబాటు మనసు ఎప్పుడు వస్తుంది? రెబేలియల్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది? వాక్యమును వ్యతిరేకించే మనసు ఎప్పుడు వస్తుంది? రిజెక్టెడ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? మృగము యొక్క ముద్రను పొందుకునేటప్పుడు. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి అయ్యా. అందుకు అర్థమవుతుందా? తిరుగుబాటు ప్రజలు అన్నారంటే ఇజ్రాయిల్ అంతా కూడా మనకొక రాబోతున్నటువంటి సంఘమునికి ఒక సాదృశ్యం. ఇలాంటి వాళ్ళు ఉండబోతున్నారని ముందుగా దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. చూడు, తిరుగుబాటు ప్రజలు ఓర్పును కోల్పోయి, అరణ్యంలో ఏం కోల్పోయారు వాళ్ళు? ఓర్పును కోల్పోయి మోషే పొరపాటు చేయటకు కూడా కారకులైరి. మోషే కూడా పొరపాటు చేయడానికి ఒక కారణం అయిపోయారు. వారు తిరుగుబాటు చేయడం కాదు కానివ్వండి, మోషే కూడా పొరపాటు చేయడానికి కారకులై. అయితే అది బయలుపడబడినప్పుడు వారి క్రియలను గురించి దేవుడు సంతాపపడెను. ఆమేన్. అప్పుడు ఆయన సెలవిచ్చింది ఏమనగా, మోషే మిమ్ములను వేరుపరచుకొనుడి, ఈ ప్రజలందరినీ చంపి క్రొత్త తరమును ప్రారంభించును. ఏం చేస్తాడంట దేవుడు? అప్పుడు మోషే ఆ మధ్యన నిలిచి ఇలా చెప్పిన, దేవా అలా చేయకుము, ఎందుకు అలా చెప్పడనగా తిరుగుబాటు చేసిన ఆ ప్రజల పట్ల ఓర్పు కలిగి ఉండెను. తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. మన మీదకి ఎవరైనా తిరిగి మన మీదకి వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, విశ్వాసికి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, హల్లెలూయా, విశ్వాసి ఏం చేయాలంట? ఓర్పు, సహనము, దీర్ఘశాంతము. ఓర్పు అనబడేది కూడా ఒక ఆత్మ అండి. అవును కదా? ఓర్పు అనేది కూడా దేవుని యొక్క ఆత్మ ఫలముల్లో ఒక ఫలం. ఆత్మ ఫలముల్లో ఒక ఫలమే దీర్ఘశాంతం కూడా. అవును కదా? గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మీరు గుర్తుందా? హల్లెలూయా. సహనం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము ఆత్మఫలమేమనగా అంటాడు. అవును కదా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, ఓర్పుతో మోషే ఏం చేశాడు? కలిగి ఉండెను. మనం ఆ విధముగా చేసినట్లయినా నేనెంత ఆశ్చర్యపడుదును. మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని గూర్చి మాట్లాడుతున్నాడు, సార్వత్రిక సంఘమును గూర్చి మాట్లాడుతూ. మనం ఆ విధంగా చేసినట్లయితే, మోషే వలె చేసినట్లయితే మనం ఎంత ఆశ్చర్యపడుదును. మీరు అలా చేయలేకున్నా దీనిపై దానిని నిర్మించకుడి, ఎందునగా అది మారనిది. ఆ విధంగా ఆ మొదటిది దీనితో అతుకబడును, ఆ విధంగా ప్రతిదీ అతుకబడవలసి ఉన్నది. మీరు అలా కాకుండా ఎడల దేవుని సజీవ నివాసస్థలం యొక్క పరిపూర్ణతలోకి మీరు రాలేరు. మీరు ఓర్పును కలిగి ఉండవలసి ఉన్నది, ఒకరితో ఒకరు ఓర్పు కలిగివలసి ఉన్నది. ఒకరితో ఒకరు అంటే మనం కూడా సహించాలా? అంటే సంఘంలో కూడా అందరూ వింటున్నారా? సంఘంలో కూడా ఓర్పు ఉంటుందా లేదో కూడా చూస్తాడు దేవుడు. ఏదో ఒకటి వస్తుంది సంఘంలోకి, మానే అందరూ బాగానే ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా అందరూ సహవాసంలోనే ఉంటారు. ఏదో ఒక రోజు కూడా దూరుతాడు లోపలికి.
సైతాన్ ఎవరు ఒకడు అనే శరీరంలోకి పురుషుల్లోకి దూరి సంఘాన్ని ఏం చేస్తాడు? వీడిది ఆడికి, ఆడిది ఈడికి, ఆమెది ఈయనకి, ఏంది ఆమెకి ఏదో ఒకటి చెప్పగానే ఏమైపోతారు? మొహాలు తేలేస్తారు అందరూ. గొడవలు, కొట్లాట, బాధలు, కష్టాలు అన్నీ కూడా వచ్చేసే సంఘంలో. హల్లెలూయా. ఇది దేవుడు విత్ పర్మిషన్, దేవుడు పర్మిషన్తోనే వచ్చింది. అట్లాంటి దాన్ని మనము ఎందుకు అది ఇస్తున్నాడు అంటున్నాడు. దీనిపైన టెంపరెన్స్ అంటే ఏంటి? ఆశా నిగ్రహం పైన దేవుడు దీన్ని కట్టాలి అంటే నువ్వు సహనము కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అదే మనం చదివింది ఇక్కడ. దీనిపైన దీన్ని కట్టాలి అంటే దేవుడు అసహనముతో కూడిన కార్యాలని జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. సహించలేని కార్యాలు, ఓర్వలేని కార్యాలు, నిన్ను బాధ పెట్టే విధమైన కార్యాలు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? సహనం కలిగి ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? అందరి నాకు ప్రేమపూర్వకమైన సలహా ఇది. మనకు రాక తప్పవు. దేవుని యొక్క ముద్రను పొందుకోవాలి అంటే మార్గం ఇదే. హల్లెలూయా. అప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా సహించవలసిన వారు. ఒక్క మాట చెప్పి చదివి నేను ముగిస్తాను. అసలు నువ్వు విన్నావంటే నిజమా, నిజంగానా అంటాం. దేవుడు మీద 3 వ్యక్తులు కోర్టులో కేసు వేసారండి. అంటవా? దేవుడి మీద కోర్టులో కేసు వేసారండి. హల్లెలూయా. ఏమని కోర్టులో కేసు వేశారు? దేవుడు వాక్యాన్ని చెప్పాడు, బైబిల్లో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, కానీ దాన్ని నెరవేర్చడం లేదు అని కేసు వేశారు. వింటున్నారా? ఆమె చెప్పండి. వాళ్ళు ఎవరో తెలుసా? 3 వ్యక్తులు. నేను చదువుతా మీరు చెప్పండి. నేనేను సొంతంగా చెప్పడంలా, దేవుడి యొక్క వర్తమానికుడు చెప్పిందే చెప్తున్నా. 64వ సంవత్సరము. దేవునికి స్తోత్రం. క్షమించండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 64వ సంవత్సరం 04/05 ఏ ట్రయల్ అని మెసేజ్. అంటే న్యాయ విచారణ. న్యాయ విచారణ అనే మెసేజ్లో, మెసేజ్ హబ్లో 19వ పేరా అండి. అందరు జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తికి సంబంధించింది సంఘంలో. ఆయన అంటున్నాడు, మీరు చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళక మొత్తం చదవండి దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతాను, చూడండి, గమనించండి. దేవుని యొక్క ప్రేమైన వారులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని నా యొక్క విజ్ఞాపన. 19వ పేరాలో 2వ పేర అనమాట. 19వ పేరాలో 2వ పేర. నౌ యూ అండర్స్టాండ్. నీకు అర్థమైందా ఇప్పుడు? ఏంది? ఇట్స్ ఏ కేస్ అగైనిస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా కేసు చేశారంట. ఎవరు అంటే 3 వ్యక్తులు. మొదటోడు ఎవరు అంటే మిస్టర్ అన్బిలీవ్. ఎవరు? మొదటి వాడి పేరేంది? అవిశ్వాసి. ఎక్కడ ఉంటున్నాడు? బయట తిరుగుతుంటాడా? చెప్పండి. ఎక్కడ తిరుగుతున్నాడు? సంఘంలోనే ఉంటాడు. మిస్టర్ అన్బిలీవ్ మొదటోడి పేరు. అండ్ మిస్టర్ స్కెప్టిక్ అంటే వేషధారి లేకపోతే అపహాసకుడు. స్కెప్టిక్, మిస్టర్ స్కెప్టిక్ అండ్ మిస్టర్ ఇంపేషెంట్. మొదటివాడి పేరు అవిశ్వాసి, రెండో వాడి పేరు అపహాసకుడు, మూడో వాడి పేరు అసహనము. ఈ 3 ఎక్కడ ఉంటారు? తిరుగుతూ ఉంటారా గ్రౌండ్లో? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మనిషి లోపల ఉంటాయి.
వీళ్ళు ముగ్గురు దేవునికి కోర్టులో కేసు వేసారట. మీరు వెళ్ళి తర్వాత చదువుకోండి, నేను చదవడానికి సమయం లేదు, ఇక్కడ టైం అయిపోయింది, 11 అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? దేవుడు వాగ్దానం ఇచ్చి వాక్యం ఇచ్చి దాన్ని ఆయన నెరవేర్పు చేయడం లేదు అని కేసేశారు. ఈ కేసు యొక్క విచారణలో దేవుడు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు అని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. అందరు వింటున్నారా? ఇలాంటి మొదట ఏమొచ్చిందంట? మొదటివాడు అన్బిలీఫ్, అవిశ్వాసి. రెండోవాడు అపహాసకుడు. మూడోవాడు అసహనము. అంటే ఇప్పుడు దాని గురించి ఏమంటున్నాడు తెలుసా ఆయన? మొదట వచ్చి రాగానే సంఘంలో వాడికి వెంట వెంటనే జరిగిపోవాలి. ఏది జరిగినా రాగానే గేట్లకు రాగానే టచ్ అనేవాడు కావాలి వాడికి. అంతే కదా మరి అర్థం. టచ్ అనేవాడు వస్తే సూపర్ అబ్బా, పాస్టర్ ఒక 50,000 కానికియండి అని తీసుకొని పోతా ఉంటాడు. కానీ దేవుడి దగ్గర కార్యాలు అట్లా జరగవు. మొదట ఒక విశ్వాసి ఏదైనా రోగంతో వచ్చాడు అనుకో, హల్లెలూయా, వాడి దగ్గర మొదట ఏం కనపడుతుంది అంటున్నాడంటే 4 రోజులు చూస్తాడు, వారం రోజులు చూస్తాడు, నెల రోజులు చూస్తాడు, 2 నెలలు చూస్తాడు. 2 నెలలు అయిపోగానే మొదట వాడికి ఏమొస్తుందంటే అసహనం వచ్చేసిద్దంట. 2 నెలల నుంచి వస్తున్నాను నేను చర్చికి, ఏం జరిగింది నాకు? నేనేం బాగుపడ్డా? నాకేం సహాయం చేశాడు ఆయన? అసహనం వచ్చేసిద్ది మొదట. వీడు మొదటోడు. ఏమొచ్చింది విశ్వాసికి? మొదట అసహనం రాగానే కొంత సమయం తర్వాత అవిశ్వాసం వచ్చేసింది. అసహనం వస్తేనే అవిశ్వాసం వస్తుంది. మొదట విశ్వాసులాగా వచ్చి కూర్చుంటాడు, చప్పట్లు తడతాడు, పాటలు పాడతాడు, బాగానే ఉంటాడు. మొదట 2 నెలలు 3 నెలలు పోగానే అసహనం వచ్చి వేస్ట్ అడిగిపోవడం అని చెప్పి మొదట ఏం చేస్తాడంటే అసహనం వచ్చేసిద్ది. అసహనం వాడికి ఏం ఉత్పత్తి చేస్తుందంటే అవిశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అవునా కాదా? హల్లెలూయా. అవిశ్వాసం ఉత్పత్తి అంగల్నే ఇక వాడు సంఘానికి నిలిచిపోయి ఆయనట్ట వాళ్ళట్ట ఆయడట్ట ఈడట్ట అట్టానికి దేవుడి మీద సంఘంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు, అపహాసకుడిలాగా చేస్తాం. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తాడు, ముగ్గురు దేవుడి మీద కేసులు వేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘాల్లో. వచ్చి ఎగిరి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతుండయో, వచ్చి వెళ్ళిపోయి చాలామంది ఏదైనా పొందుకొని వెళ్ళిపోతారు అంతే దేవుడి దగ్గరికి. దేవునితో ఉండి మాకు జరిగినా జరగకపోయినా, దేవుడు ఇచ్చిన ఇయ్యకపోయినా సహనముతో ఉన్న వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 3 మన యొక్క జీవితాల్లో ఉండునట్లుగా మనం ఎన్నడూ కోరుకోకూడదు. హల్లెలూయా. మొదట మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం మనకి సద్గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది, సద్గుణము జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది, జ్ఞానము ఆశా నిగ్రహాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఆశా నిగ్రహము సహనమును మనకు ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది లేని వాళ్ళు మృగము యొక్క ముద్రను పొందుకునే వాళ్ళు ఏం కలిగి ఉంటారు? అసహనాన్ని కలిగి ఉంటారు. అసహనము వాళ్ళకి అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అవిశ్వాసం వాళ్ళకి అపహాసకుడుగా అయ్యేటట్లుగా వాళ్ళు చేసి దేవుని మీద నేరాలు మోపే వాళ్ళుగా చేసేస్తుంది. అది సాతాను యొక్క తంత్రం అది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి సహనము అనబడిది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. అసహనము మన జీవితంలోకి అసహనంగా ఉంటామని దేవుడు పరీక్షించినా కూడా మనం ఏం చేయాలంటే సహనముతో ఓర్పుతో మనం ఎదురు చూస్తే దాంట్లో మనం అతిశయపడతామని పౌలు గారు మాట్లాడతారు. మన యొక్క నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుడు మనల్ని సిగ్గుపరచనీయుడు. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. షాలం. ప్రార్థన చేసుకుందాం.